సత్యవాక్యంలో ఉన్నవాడు సాతాను చేత శోధింపబడి పడిపోతూ ఉంటే అతడు సత్యంలో నుండి తొలగిపోకుండా ఉండడానికి కృపావాక్యం అతనికి అడ్డొస్తుంది. అప్పుడు ఆ కృపావాక్యము వలన యోగ్యత పొంది సత్యముందు స్థిరముగా నిలకడగా ఉండే అవకాశం దొరుకుతుంది. అసలు కృపావాక్యం అంటే ఏమిటి? మొదటి మూల పాఠములను కృపావాక్యం అనాలా, లేదంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి చరిత్ర అది తెలుసుకోవడం వలన కృపావాక్యమా? భక్తి, విశ్వాసం, మంచితనం, నీతి నేర్పించేది కృపావాక్యమా? ఏది కృపావాక్యం అంటే ఏమిటి? అంటే నేను సొమ్మసిల్లాను, నేను పోరాడలేకపోయాను, కానీ కృప నా కోసం పోరాడింది, నా పక్షమున పోరాడింది అన్నాడు. మన కంటికి కనబడని దురాత్మతో పోరాడే వ్యూహాన్ని నేర్పించేది కృపావాక్యం. యుగ యుగాల మర్మమేమో సర్వసత్యం, నియమాలను సూత్రములను నేర్పించేది కృపావాక్యం. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఎంతమంది సంఘాలు దేవుని సూత్రములు, దేవుని ఆజ్ఞలు, దేవుని నియమాలను నేర్చుకుంటున్నారో మీరు చెప్పండి. ఎక్కడుంది కృపావాక్యం? మీకు తెలుసా? ఏలియాతో కృపావాక్యం ఉండింది, పౌలుతో కృపావాక్యం ఉండింది, వారి శిష్యులతో కృపావాక్యం ఉంది, మోషేతో కృపావాక్యం ఉంది, ప్రవక్తలతో, అపోస్తులతో కృపావాక్యం ఉంది. మిగతా జనులతో కృపావాక్యం ఉండనప్పుడు ప్రవక్తలు వారి మధ్యలోనికి వెళ్ళి, అయ్యా వీరి కోసం ఒక్క అవకాశం ఇవ్వు, కృపావాక్యమునకు వీరు అప్పగిస్తున్నాను, వీరిని నేను కట్టే వరకు ఒక అవకాశం ఇవ్వు అని చెప్పి తోటమాలుల వలె కృపావాక్యమును అడ్డుపెట్టి సత్యవాక్యముతో పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు అపోస్తలులు, ప్రవక్తలు. అది వారి కర్తవ్యం. ఆనాడు క్రీస్తులో కృపావాక్యము సత్యవాక్యమే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని, ఆ మాట మాట్లాడింది కృపావాక్యం. నా తండ్రి మందిరాన్ని, నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేస్తారని కొరడా పట్టిందేమో సత్యవాక్యం.